సో January 8, 2024 దాని ట్రాన్సాక్షన్ జరిగింది. నందమూరి బాలకృష్ణ సేమ్ ఇదే. ఈయన అంటున్నాడు జిరాక్స్లు తుడుచుకోవడానికి పనికొస్తే ఆయన అసభ్యంగా మాట్లాడుతున్నాడు కదా, ఇదే మరి ఈ జనవరిలో ఎప్పుడో చేసుకున్నాడు వైజాగ్లో. దాని మీద వార్తలు కూడా వచ్చాయి. ఈయన కూడా వైజాగ్ మన నచ్చినట్టుంది, అక్కడే బాగుంటుంది అని ఆస్తి అక్కడ కొన్నాడు, అంటే రాజధానికి అదే బాగుంటుంది అని అనుకున్నాడు కూడా వచ్చాయి. నెక్స్ట్ చూపించు ఆయన పేరు, అవి ఇది చేయించిన వాళ్ళు కొని మూజీ 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 సో ఆయన ఏదో సమ్ ఫామ్ రిప్రజెంటెడ్ బై నందమూరి బాలకృష్ణ. ఇది జనవరిలో జరిగింది. ట్రాన్సాక్షన్ జరిగింది, కోట్ల రూపాయలు పెట్టి ఆస్తి కొన్నాడు. చంద్రబాబు లెక్క ప్రకారం అది ఆయనది కాదు. ఇప్పుడు ఆ కాగితాలు తుడుచుకోవడానికి పనికొస్తాయి. తర్వాత ఇంకొకటి, ఇది ఎప్పుడు జరిగింది డేటు? ఈ సంవత్సరమే కదా, 24 ఫిబ్రవరి. ఫస్ట్ పేజ్ చూపించమ్మా, ఫస్ట్ పేజ్ చూపించు. కొన్నవారు ఎవరు? రాయించుకున్నవారు కిందికి రా. కొణిదెల పవన్ కళ్యాణ్ కిందికి రా, కింద ఇంకొంచెం ఎన్లార్జ్ చేయాలి, ఎన్లార్జ్. ఇది పవన్ కళ్యాణ్. ఈయన ఫిబ్రవరిలో కొన్నాడు. ఇప్పటికి 4 నెలలు 5 నెలలు అవుతుంది కదా. ఏమైంది ఆస్తికి? మరి ఎవరన్నా పోయి జెండా పాతవచ్చు, మీరే పోవచ్చు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారము ఎవరైనా సరిపోయి ఆ ఆస్తిలో జెండా పాతవచ్చు, ఎందుకంటే వాటికి విలువ లేదుగా. మరి అది కరెక్ట్ అని ఒప్పుకుంటారా? నిజంగా ఈ విలువ లేదంటే మరి ఆస్తులు కొంటున్నారు, ఇంకా తీస్తే దొరుకుతాయి. మొత్తం నాకు తెలిసి ఇప్పటికి లాస్ట్ మంత్ ఎప్పుడో చాలా ట్రాన్సాక్షన్స్ దండిగా జరిగాయి అన్నారు. ఐ థింక్ ఎన్ని జరిగాయి? 62,93,982 ఇప్పటికి ఇష్యూ చేశారు. ఇన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి. సరే, వాళ్ళందరూ ఎందుకు? వీళ్ళ ల్యాండే. మరి వీళ్ళ లెక్క ప్రకారం అది వాళ్ళది కాదు. మరి ఎవరైనా పోయి జెండా పాతే కాదంటే వదిలేస్తారా? మరి ఈ స్టాంపింగే అది కన్వెన్షనల్ సంప్రదాయ పద్ధతిలో ఉన్న నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ కాదు ఇవి. పోనీ ఇది ఎప్పటి నుంచి వచ్చింది? అది పెట్టు, ఆ టేబుల్ పెట్టు. పెద్దది ఎప్పుడు వచ్చిందండి? తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2016లో 17లో మొదలైంది. 2017లో ఇది మొదలైతే 2016-17 ఫైనాన్షియల్ ఇయర్ స్టాంప్ డ్యూటీ దీని ద్వారా ఇన్ని ట్రాన్సాక్షన్స్. సెకండ్ ఇయర్ 17-18 వాళ్ళే ఉన్నారు, 77,000. థర్డ్ ఇయర్ ఇలా పెరుగుతాయి. ఇప్పుడు ఇది వచ్చి మొత్తం ఇప్పటికి 62,93,982 సర్టిఫికెట్లు ఇష్యూ అయ్యాయి. మరి దీన్ని ఏమంటారు? ఎప్పుడు మొదలైంది ఇది? నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ నుంచి, కన్వెన్షనల్ దీని నుంచి తీసి కొత్త ఈ విధానం ఏదైతే ఉందో, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే ఒక సంస్థ పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ దాని ద్వారా ఈ అవకతవకలను అక్రమాలను అరికట్టాలని చెప్పి ఇది తీసుకొచ్చింది. దేన్ని ఒకసారి మళ్ళీ వెనక్కుపోయి అది పెట్టు, పవన్ కళ్యాణ్ది కానీ ఒకటి పెట్టు. ఈ స్టాంప్ పేపర్, దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ వరల్డ్ వైడ్ ఫాలో అవుతున్న సిస్టమ్. ట్యాంపర్ ప్రూఫ్, ఎవడు దాన్ని ఏం చేయలేడు, దీని మీద అక్రమాలు చేయలేడు, కొత్తవి పుట్టించలేడు. పాత డేట్తో ఇప్పుడు చేసుకుంటున్నట్టు స్టాంప్ పేపర్ చేతిలో ఉంటే పాత డేట్తో అగ్రిమెంట్లు చేసుకొని చేసే అక్రమాలు జరగవు. దానికోసమని ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ అని తీసుకొచ్చింది ఇది. పోనీ ఎవరు పెట్టారు? ఇది ఎవరు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు కాదు. 2016-17లో మొదలైంది. అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు? నారా చంద్రబాబు నాయుడు.
మరి ఆయనే చేసింది కదా ఇది. ఆ రోజు ఎందుకు ఆపలే? ఇది ఏదో తుడుచుకోవడానికి పనికొచ్చేవైతే, జిరాక్స్ పత్రాలే కాపీలే మీకు అంతా అయితే ఆ రోజు ఎందుకు దాన్ని అడ్డగించలేదు? దీన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? ఇదేమో నువ్వు ఇంట్రడ్యూస్ చేసింది, దేశమంతా నడుస్తున్నది, 24 రాష్ట్రాల్లో ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఓన్లీ కంటిన్యూ చేస్తున్నారు. అండ్ ముందుదేమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నువ్వు ఏదైతే తోడేళ్ళని చూపిస్తూ వేసినావో, భయపెడుతూ ఈ చట్టం రద్దు చేస్తాను నేను వస్తే అని మళ్ళీ ఇక్కడ అంటున్నావు. ఇది బిల్లు పెట్టేప్పుడు పూర్తి సపోర్టు, నాట్ ఏదో విత్ రిజర్వేషన్స్ కూడా కాదు, పూర్తి ఇది అవసరము, నీడ్ ఆఫ్ ది అవర్, అందరూ దీన్ని సపోర్ట్ చేయాలి, ఇది ఒక పాజిటివ్ చర్య అని నీ పార్టీ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో సపోర్ట్ చేసింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. రిజిస్ట్రేషన్లదేమో నీ హయాంలో, ఈ స్టాంపింగ్ అనేది నీ హయాంలో మొదలైంది. నీ హయాంలో మొదలై అంటే చంద్రబాబు హయాంలో మొదలై 1948 ట్రాన్సాక్షన్స్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేశారు. 17-18 77,187 ఇష్యూ చేశారు. 18-19 1,48,357 ఇంట్రడ్యూస్ చేశారు. ఇవి వరుసగా జరుగుతూ వచ్చినాయి. మరి రెండు నీ ఒకటి నువ్వు ఆమోదం అప్రూవ్ చేసి నువ్వు ఓకే చేసి జట్టు కట్టింది, లేదు మధ్యలో నువ్వు మార్చుకుంటే లైన్ మార్చుకుంటే ఎప్పుడు నువ్వు అట్లా అనలా, లేదు మీ కూటమి మెయిన్ లీడర్ ఎవరున్నారో బీజేపీతో ఈరోజు చెప్పిస్తున్నావు అది చెప్పట్లా. అండ్ ఈ స్టాంపింగ్కు సంబంధించి అయితే నీ హయాంలోనే మొదలైంది, అప్పటి నుంచే ఇంట్రడ్యూస్ అయింది. ఇది ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ స్టాంపింగ్ ఇదేనేది. ఇంకొక దీంట్లో చిత్రం ఏంటంటే, ఈ ఆలోచన ఎప్పుడు మొదలైందంటే తెలుగు స్టాంప్ పేపర్ల స్కామ్ అందరికి గుర్తుంటుంది. అప్పుడు అతను ఎవరో అప్పట్లో కృష్ణ యాదవ్ అని మినిస్టర్గా ఉండి అతని మీద వచ్చింది, చంద్రబాబు నాయుడు మీద వచ్చింది. దాంట్లో ఆ స్కామ్లో కీలక పాత్రధారి ఈయన చంద్రబాబు నాయుడు అని కూడా అప్పుడు వార్తలు వచ్చాయి. అవి ఏం లేదు, దొంగ నోట్లు కదా ఇది చేశాడు, దొంగ స్టాంప్ పేపర్లు. ఆ తెలుగు అనేవాడు ఎవడు చేశాడు, తెలుగు స్కామ్ జరిగింది. అందులో చంద్రబాబు నాయుడు పేరు కూడా ఉంది. ఇక్కడే చంద్రబాబు నాయుడు హయాంలోనే ఇక్కడే బయటపడింది. ఆ తర్వాతే సెంటర్ ఆలోచించి దీనికి కళ్ళెం వేయడం ఎట్లా అనేది కొత్తది ఈ పేపర్స్ అనేది తీసుకొచ్చారు. ఇన్నాళ్ళు ఏదైతే సెక్యూరిటీ ప్రెస్లో మనం ముద్రిస్తున్నామో కన్వెన్షనల్ ఇవి నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ అవి ఫేజ్ అవుట్ అవుతున్నాయి అన్ని స్టేట్స్. ఇప్పుడు 24 స్టేట్స్ ఇది ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ అన్ని చోట్ల సక్సెస్ఫుల్ జరుగుతుంది. ఏ రకమైన అవకతవకలు జరగడానికి అవకాశం లేదు. దీనికి సంబంధించి కామెంట్ చేయడం అంటే, దీనికి సంబంధించి ఎవరన్నా తప్పులు ఎత్తి చూపడం అంటే ఇంకా దేని మీదైనా ఎత్తచ్చు. అసలు ఎంటైర్ సిస్టము, గవర్నమెంటు, రిజర్వ్ బ్యాంకు లేకుంటే సెంట్రల్ గవర్నమెంటు, వీటన్నిటికీ ఈరోజు గూగుల్ పే అని మనం మామూలు వాళ్ళు కూడా, చదువురాని వాళ్ళు కూడా దాంట్లోంచి పంపిస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, పేమెంట్ యాక్సెప్ట్ చేస్తున్నారు, పేమెంట్ పంపిస్తున్నారు, పేపర్ ఫ్రీ అవుతుంది. అలాంటి టైంలో ట్యాంపర్ ప్రూఫ్ దీంట్లో ఒక కొత్త సిస్టమ్ వచ్చింది. అది యూనివర్సల్గా అందరూ చేస్తున్నారు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇది చేసింది. అందులో నీ హయాంలోనే ఇంట్రడ్యూస్ చేసిన ఈ స్టాంపింగ్ దాని గురించి నువ్వు జిరాక్స్ కాపీలు అంటావు, చించేస్తున్నావు. మరి నీకు దమ్ముంటే మీ బావమరుదులు, నీ వియంకుడు, నీ కొడుకు మామ బాలకృష్ణ డాక్యుమెంటు, నీ దత్తపుత్రుడు, నీ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ డాక్యుమెంట్, ఈ రెండు కూడా చించేసి, జిరాక్సే కదా, చించు, ఈరోజు చించి తుడుచుకో. చేస్తావు మరి ఆ పని? ఇది ఇలాంటి మాటలు మాట్లాడడం, నీచమైన మాటలు మాట్లాడడం అంటే, మామూలుగా మనం ఎవరన్నా దీన్ని ఎవరన్నా ఇది చిత్తుకాయుధం పనికిరాదని ఎవరైనా భయపెడితే దేంతో కొడతారు? కింద పడేసి. ఈ మాట్లాడే వాళ్ళు కూడా అట్లే కొట్టాలి ప్రజలు. ఎందుకంటే
సొసైటీ కొన్ని కట్టుబాట్లకో రూల్స్కో అబైడ్ అయి ఉండి ఓ పద్ధతి ప్రకారం నడుస్తున్న దాన్ని డిస్టర్బ్ చేసి అసలు ఏదీ లేదు, అరాచకం ఉంది, ప్రభుత్వం అనేది లేదు, వ్యవస్థలు అనేవి లేవు, దేనికైతే నువ్వు అధిపతి కావాలనుకుంటున్నావో అసలు అదే అబద్ధం. అది ఎవరు చేస్తారు? టెర్రరిస్టులో ఈ ఉగ్రవాదులు ఉంటారు కదా, ఈ వ్యవస్థ మీద నమ్మకం లేని వాళ్ళు ఇలాంటి ప్రచారం చేస్తారు. నువ్వు అది చేస్తున్నావు, మరి దీన్ని ఎందుకు నమ్మాలా? ఇది కూడా ప్రభుత్వం ఒక ఆర్బీఐ ప్రింట్ చేసిందే కదా. ఇది ప్రజలకు చెప్పు, మీరు పట్టుకున్న నోటు చెల్లదు, ఎందుకంటే నువ్వు అన్న భూమి నీది కాదంటున్నావు, నీ చేతిలో ఉన్న డబ్బు చెల్లదు అనను, నిన్ను కింద పడేసి ఎట్ట కొడతారో చూడు. ఈ మాట అన్నందుకు కూడా వీళ్ళని అట్లా కొట్టాలి. ప్రజలకు మేము అప్పీల్ చేసేది ఏంటంటే, ఈ దుర్మార్గులు, ఈ సమాజంలో ఉండడానికి అర్హత లేని చీడపురుగు చంద్రబాబు నాయుడు 24 ఎన్నికలు ఇంకా అయిపోయాయి, సక్రమమైన మార్గంలో ఎప్పుడూ రాలా. ఈవెన్ కూటములు కట్టో నలుగురి మీద డిపెండ్ అయ్యి వాళ్ళ భుజాల మీద ఎక్కినా కూడా అయ్యేట్టు లేదు ఈసారి. కాబట్టి భయపెడదాం, ఒక దేవుణ్ణి చూపించి రాక్షసుడని భయపెడదాం.